2017 నుంచి నిజంగా స్మృతి మందన అండ్ పలాష్ డేటింగ్ చేస్తున్నారన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ప్రపంచ కప్ తర్వాత పెళ్లి చేసుకుంటారని కూడా అందరూ వచ్చారు. అయితే ఒక అమ్మాయిని ఎలా మోసం చేయాలి అనే ఆలోచన ఒక మధ్య తరగతి వాడు చేశాడు అంటే ఆలోచించవచ్చు. కానీ బాలీవుడ్లో ఒక కొరియోగ్రాఫర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి పలాష్ లాంటి ఒక గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఒక అమ్మాయిని మోసం చేయగలడు అనేది ఈ మధ్యలో హాట్ టాపిక్ అయిపోయింది. అసలు విషయం ఏంటంటే ఇక్కడ పలాష్ని పెళ్లి చేసుకోవాలి ప్రపంచ కప్ తర్వాత అని స్మృతి మందన అనుకోవడం, రెండు కుటుంబాలు ఏకంగా ఆ నిర్ణయాన్ని తీసుకోవడం, నిశ్చితార్థం పూర్తయిపోవటం, అయితే పెళ్ళికి కూడా ముహూర్తాలు పెట్టుకోవడం చకచకా జరిగిపోయాయని చెప్పాలి. అలాంటి సందర్భంలో కేవలం 2 రోజుల ముందు జరిగిన ఒక సంఘటన ప్రస్తుతానికి స్మృతి మందన జీవితంలో ఆమె ఉన్నంత వరకు గుర్తుండిపోయే స్థాయికి ఒక అనుభవాన్ని నేర్పిందని చెప్పాలి. అసలు విషయం ఏంటంటే పెళ్ళికి 2 రోజుల ముందే ఒక వాట్సాప్ చాట్ లీక్ అయ్యింది. అయితే అంతకుముందే పలాష్ ఒక కొరియోగ్రాఫర్తో డేటింగ్ చేస్తున్నాడని, తను పెళ్ళి అయిన తర్వాత కూడా మనం కొనసాగిద్దామని ఆ వాట్సాప్ చాట్లో ఉన్నట్టు ప్రస్తుతానికి స్మృతి మందన వాళ్ళ నాన్నకు ఈ విషయం 2 రోజుల తర్వాత తెలిసింది. అయితే అప్పటి వరకే ఇక్కడ సంగీత్ అండ్ ఎంగేజ్మెంట్ అయిపోవడం వల్ల ఉన్నట్టుండి స్మృతి మందన వాళ్ళ నాన్నకి గుండెపోటు రావటం జరిగింది. అయితే 2018, 2019 నుంచి వాళ్ళ అమ్మాయిని ఒక అబ్బాయి ఇంత మోసం చేస్తాడని అస్సలు అనుకోని స్మృతి మందన వాళ్ళ నాన్నగారు ప్రస్తుతానికి ఉన్నట్టుండి గుండెపోటు వచ్చి పడిపోవడం జరిగింది. అయితే ఇది ఏమీ తెలియనటువంటి స్మృతి మందన హుటాహుటిన వాళ్ళ నాన్నగారిని హాస్పిటల్లో జాయిన్ చేయటం, ఆ తర్వాత కూడా కేవలం 1 రోజు ముందే పెళ్లి పెట్టుకున్నప్పుడు ఇక్కడ పలాష్కి కూడా ఉన్నట్టుండి గుండెపోటు రావటంతో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. అయితే మొత్తం కూలంకుషంగా అసలు వివరాలన్నీ పరిశీలించే పరిస్థితిలో ఒక అమ్మాయిని ఆల్రెడీ డేటింగ్ చేస్తున్నట్టు, ఆమె ప్రముఖ కొరియోగ్రాఫర్ అయినట్టు తెలిసింది. అయితే ఈ విషయాలు హుటాహుటిన స్మృతి మందనకి అంతా చెప్పిన తర్వాత ఇలాంటి వ్యక్తి అంటే దాదాపు 2018, 2019 నుంచి 2025 వరకు ఒక అమ్మాయి మనోభావాలతో ఆడుకుంటూ, ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేస్తూ కూడా ఇలా ఉండగలడా అని భావించినటువంటి స్మృతి మందన ప్రస్తుతానికి పెళ్ళిని పోస్ట్పోన్ చేసుకుని ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి వాళ్ళ ఫోటోలు పూర్తిగా డిలీట్ చేసి పలాష్ని కూడా బ్లాక్ చేయటం జరిగింది. అయితే ఈ విషయాలన్నీ కూడా వాట్సాప్ చాట్లతో సహా స్మృతి మందన వాళ్ళ అమ్మగారు సోషల్ మీడియా మధ్యకు తీసుకొచ్చి ప్రవేశపెట్టడంతో అసలు విషయమంతా బట్టబయలైంది అని చెప్పాలి. అయితే నిజంగా ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఇప్పటి వరకు అర్థం కాలేదు. ఒక అమ్మాయి ఎంత ఒత్తిడినైనా తట్టుకుని దేశాన్ని గెలిపించగలిగింది, ప్రపంచ కప్ని తీసుకొచ్చి దాదాపు 47 సంవత్సరాల తర్వాత దేశానికి ఒక గొప్ప ప్రతిష్టని తీసుకురాగలిగింది. వరల్డ్ కప్ లాంటి ఒక గొప్ప టోర్నమెంట్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ని అందుకుని గొప్ప గౌరవాన్ని దేశానికి, తల్లిదండ్రులకు తీసుకురాగలిగింది. కానీ ఒక అబ్బాయి చేతిలో మాత్రం మోసపోతూనే ఉంది అనే విషయం మళ్ళీ ఇప్పుడు సమాజం ఒక్కసారి మేల్కొని, ఇంత గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అమ్మాయిల మనోభావాలతో ఇలా ఆడుకుంటారా అని ప్రస్తుతానికి స్మృతి మందనాన్ని చూసి బాధపడని వాళ్ళు లేరు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం, స్మృతి మందన తప్పేమీ లేదు. ఒక అమ్మాయిని ఎందుకు మోసం చేస్తున్నాము, ఎలా మోసం చేస్తున్నామని కూడా తెలియకుండా పలాష్ ఇలా చేయటం వల్ల ఎంత గొప్ప వాళ్ళైనా కానీ వెనక ఎలాంటి భాగవతాలు నడుపుతారో అని ఆశ్చర్యంగా ఆలోచించాల్సిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి పాపం శృతి మందనకి మాత్రం మద్దతు పెరుగుతుంది. కానీ దేశాన్ని గౌరవించే స్థాయిలో ఉన్న ఒక అమ్మాయి పరిస్థితి ఇలా అయిపోయినందుకు అందరూ బాధపడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు.